హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. ఈరోజు వీడియోలో మొక్కజొన్నలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా కుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దామండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఉడికించుకోవడానికి మొక్కజొన్నలు తీసుకున్న తర్వాత మొక్కజొన్నకి పైన ఉన్న రేకులన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి. ఇది చాలామందికి తెలిసిన రెసిపీయే అండి, బట్ తెలియని వాళ్ళ కోసం చేస్తున్న వీడియో ఇది. ఈ విధంగానే మిగతా అన్నిటికీ రేకుల్ని రిమూవ్ చేసుకోండి. సో ఇప్పుడు మొక్కజొన్నలు రెడీగా ఉన్నాయి కుక్ చేసుకోవడానికి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 300 ml వాటర్ని కూడా యాడ్ చేయండి. గ్లాసెస్లో చెప్పాలంటే ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. కల్లుప్పుని యాడ్ చేయండి. తర్వాత రేకులన్నీ రిమూవ్ చేసుకున్న కార్న్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. కార్న్ని కట్ చేయకుండా డైరెక్ట్గా కుక్కర్లోకి ప్లేస్ చేసుకోండి. ఫిట్ కావట్లేదు అనుకుంటే కనుక కార్న్ని సగానికి బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి. అన్ని మొక్కజొన్నల్ని కుక్కర్లోకి ప్లేస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని క్లోజ్ చేసుకుని 2 విజిల్స్ లో ఫ్లేమ్ అండ్ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కార్న్ని కుక్ చేసుకోండి. కంప్లీట్గా కూల్ చేసుకున్న తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకోండి. కార్న్ రెడీ అయింది. వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేసుకుని ఒక ప్లేట్లోకి కార్న్ని యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఇష్టమైతే ఉడికించిన కార్న్ పైన కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారంతో స్ప్రింకిల్ చేసుకుని టేస్టీగా సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నవైతే నార్మల్ కార్న్ అండి. మీరు స్వీట్ కార్న్ అయినా సరే ఈ ప్రొసీజర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతే అండి. నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.